ఇప్పుడు లెటర్ టీ గురించి చెప్తా. ఇది క్యాపిటల్ టీ, ఇది క్యాపిటల్ టీనే, ఇది కూడా క్యాపిటల్ టీనే. సో ఇలా డిఫరెంట్ ఫార్మేషన్లో వస్తుంది. సో ఇది ఏది తీసుకున్నా కానీ సెల్ఫ్ ఇమేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టీ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, 10 మంది అతన్ని గుర్తించాలి, తను మంచిగా ఉన్నాడు అనే ఒక పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది కదా, సో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది. అండ్ ఇంకొంతమంది ఇలా రాస్తారు, సో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఆర్డినరీ టీ. అండ్ ఇంకోటి దీంట్లో టీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బార్ ఉంది కదా, ఈ బార్ని మనం చాలా బాగా గుర్తుపెట్టుకుంటే ఆ మనిషి చాలా బాగా అర్థమవుతాడు మనకి. లేదు అంటే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్మాల్ లెటర్ టీ ఇలా ఉంది కదా, అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఇలా రాస్తారు, కొన్ని లెటర్స్లో ఇలా ఉంటాయి, కొంతమంది ఇట్లా రాస్తారు, ఇంకొంతమంది ఇట్లా రాస్తారు. ఒక్క టీనే ఇన్ని డిఫరెంట్ స్టైల్స్లో రాస్తూ ఉంటారు కదా, సో ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క పర్సనాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టీ ఎంత హైట్లో ఉంటే వాళ్ళు అంత ఫ్యూచర్ గోల్స్ ఓరియంటెడ్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీ హైట్లో ఉందనుకోండి, మీరు లైఫ్లో ఒక మంచి గోల్ పెట్టుకున్నారు. ఈ టీ ఇక్కడ కిందకు ఉందనుకోండి, దానికి ఆపోజిట్ మంచి గోల్ కాస్త ఏమవుతుంది, ఏ గోల్స్ ఉండవు, లో సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుంది అనమాట, మిమ్మల్ని మీరు తక్కువగా అనుకుంటారు. ఈ టీ ఇక్కడ చూడండి మీడియంగా ఉంది, అంటే మీరు పరిస్థితులకు తగ్గట్టు మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటూ వెళ్తారు. సో ఇది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇది ఉంది చూసారా, దీని అర్థం ఏంటంటే ఇది ఇట్లా వెళ్ళిపోయింది. ఈ టీ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే దే విల్ నెవర్ గివ్ అప్. కారణం ఏంటి అంటే చూడండి, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ అనేది ఫార్మేషన్ ఉంది. సో ఈ యాంటీ క్లాక్ వైజ్ ఎక్కడైతే స్టేబుల్గా వస్తుందో దే విల్ నెవర్ గివ్ అప్, వాళ్ళు అనుకున్నది చేసుకోవడానికి రెడీ అవుతారనమాట. సో ఈ టీలో అంత ఉంది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. ఈ గ్రాఫాలజీలో దగ్గర 5000 ట్రేసెస్ ఉన్నాయి. సో లెటర్ ఎం ఇదంటే నాకు చాలా ఇష్టం. కారణం ఏంటి అంటే ఇది డేటా అనాలిసిస్ని, డేటా అంటే తన జీవితం మొత్తంలో తను కలెక్ట్ చేసుకున్న నాలెడ్జ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాడు అనే దానికి ఇది ఒక బెస్ట్ లెటర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉంది, ఇక్కడ 2 హమ్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఎమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యాంగిల్ వచ్చింది, ఇక్కడ యాంగిల్ రాలా, ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ యాంగిల్ రాలేదు, బట్ ఇక్కడ మాత్రం పైకి వెళ్ళింది. సో ఈ యాంగిల్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే దే ఆర్ వెరీ యాక్యురేటెడ్. ఇప్పుడు మీరు ఇలా రాస్తున్నారనుకోండి, మీరు ఎలా ఆలోచిస్తారంటే క్వశ్చనింగ్ మైండ్తో ఆలోచిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట ఆ టాపిక్ గురించి. అండ్ ఇది ప్రతిసారి రిప్రజెంట్ అవుతుందా అంటే మీరు క్వశ్చన్ మైండ్తో ఉంటే ఇది రిప్రజెంట్స్ అవుతుంది, మీరు అనాలిసిస్ చేస్తే రిప్రజెంట్ అవుతుంది. లేదు మీరు ఎలాంటి క్వశ్చన్స్ లేదు, మీరు చాలా డీసెంట్గా ఉన్నారు, డేటా విషయంలో కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడే విషయంలో కానివ్వండి, మీకు ఎలాంటి ఆపోజిట్ మైండ్ సెట్ లేదు అనుకుంటే మీరు ఇలా రాస్తారు. ఒకవేళ ఇలా రాశారనుకోండి, దాని అర్థం ఏంటంటే మీరు మర్యాదని గౌరవాన్ని కోరుకుంటున్నారని. సో ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని తొందరపడి చెప్పరు. నెక్స్ట్ లెటర్, ఈ ఎం లెటర్ని చూసుకోండి, ఇది ఇక్కడ నుంచి ఇట్లా టర్న్ అయింది కదా, ఇట్స్ ఇండికేటింగ్ అటెన్షన్ సీకింగ్. ఇది ఇట్లా పైకి లేచింది అంటే అటెన్షన్ సీకింగ్ అనే పర్సనాలిటీ చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఈ లెటర్ రాసే వాళ్ళకి. అండ్ దీంట్లోనే చాలా ఇంపార్టెంట్, కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇతను స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది ఇతనికి, వన్స్ స్టార్ట్ చేసాడంటే చాలా బాగా ఫినిషింగ్ ఇస్తాడు, ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు, అందరూ మెచ్చుకుంటారు అని అంటుంటారు. అండ్ దానికి ఆపోజిట్ పర్సనాలిటీ కూడా ఉంటుంది కదా. ఇక్కడ లెటర్ ఒకలా ఉంది, ఇక్కడ లెటర్ ఒకలా ఉంది. సో కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. సో స్టార్టింగ్ హంప్లో ఎవరైతే షార్ప్గా పెడతారో దే ఆర్ వెరీ క్విక్ స్టార్టర్, అంటే తొందరగా స్టార్ట్ చేస్తారు ఆ పనిని. దాని గురించి పూర్తిగా అవగాహన లేకపోయినా కానీ ముందు స్టార్ట్ చేయాలన్న ఇనిషియేషన్తో స్టార్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత స్లో అయిపోతారు, అంటే స్లోగా చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా అబ్స్ట్రగల్స్ వచ్చింటే దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ, ఎవరైనా ఏదైనా క్రిటిసైజ్ చేస్తే దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ, సో ఫైనల్లీ దే విల్ క్లోజ్
స్లోలీ. అండ్ ఇక్కడ చూస్తే దీనికి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ చూడండి ఎలాంటి షార్ప్నెస్ లేదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచిస్తారు, ఓకే ఇది కరెక్టా కాదా, ఎలా చేయొచ్చు దీన్ని ఎఫెక్టివ్ వేలో, ఎవరు ఇంటెన్షన్ డిస్టర్బ్ అవ్వకుండా మనం చేయగలగాలి, ఎవరు మనల్ని క్రిటిసైజ్ చేయకూడదు అన్న ఇంటెన్షన్లో స్టార్ట్ చేస్తారు. దెన్ లేటర్లీ ఫాస్ట్గా ఫినిషింగ్ ఇస్తారు. బికాస్ ఆఫ్ రీజన్ యాంగిల్స్. ఇలా ఒకటనే కదా, దీంట్లో ఇంకా చాలా అంటే చాలా రకాలుగా ఉంటాయి. సో గ్రాఫాలజీ ఈజ్ ద వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్. సో కాబట్టి ఇది ఒక్క విషయం మీకు అర్థమైంది అని నేను అనుకోవట్లేదు. మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకా బోల్డ్ అంత కంటెంట్ ఉంది దీంట్లో. చూశారు కదా కంటెంట్ అయితే ఇది. అయితే దీంట్లో ఇంకా ఇది ఒక్కటే కాదు, ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా అంటే చాలా ఉంది. గ్రాఫాలజీ అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ సబ్జెక్ట్. వన్స్ దాంట్లో మనం కాలు పెట్టాము అంటే నేర్చుకునే దానికి బోల్డ్ అంత ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా, ఎందుకంటే ఎదుటి వ్యక్తి సైకాలజీ మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా త్రూ అవుట్ హ్యాండ్ రైటింగ్, వాళ్ళని మాట్లాడించకుండానే. సో ఇదే కాకుండా ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండి గ్రాఫాలజీ నేర్చుకోవాలన్న ఇంటెన్షన్ ఉంటే కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. సో యూ కెన్ కాంటాక్ట్ అండ్ యూ కెన్ లే ద బెస్ట్ వే. థ్యాంక్ యూ.